హలో గైస్, గోవా అంటే అడ్వెంచర్, అడ్వెంచర్ అంటే గోవా. హాయ్ ఫ్రెండ్స్, వీఆర్ రెడీ టు గో ఇన్ టు గోవా. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ ఉండదడల్. హాయ్ ఫ్రెండ్స్, గోవా రారా అన్నాడు. ఏదో స్లీపర్ లోనో ఫస్ట్ ఏసీ లోనో తీసుకెళ్తాడు అనుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా కూర్చోబెట్టాడు. ఎవర్రా మీరంతా అన్న టైప్ లో ఉంది నా పొజిషన్. మొత్తానికి అయితే గోవా వెళ్దాం ఫిక్స్ అయ్యాం. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సావలకోట నుంచి గోవా వరకు కూడా జనరల్ లోనే ప్రయాణం. మా ప్రయాణం మేము పడే కష్టాలు, బాధలు మొత్తం అందరూ స్టాండింగ్ లోనే ఉన్నాం. ఎవర్రా మీరంతా? మొత్తానికి సామాన్యుడు గోవా ఎలా చేరుకోవాలనే సిరీస్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఏ ట్రావెల్ ప్యాకేజ్ లేకుండా ఒక సామాన్యుడు గోవా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఏమేం చేయొచ్చు అనే దానిపై వీడియో అవగాహన కలిగించడానికి నేను నా ఫ్రెండ్ బయలుదేరాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జీవిఆర్. సామాన్యుడు గోవా వెళ్తే ఎలా ఉంటది, మినిమం జనరల్ టికెట్ మీద మేము ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్. అసలు రిజర్వేషన్ కూడా చేయించుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మేము గోవా అయితే వెళ్తున్నాం. గోవాలో అసలు ఏం చేయాలి ఏంటన్నది మీకు మేము యూట్యూబ్ లో కానీ మిస్టర్ జీవిఆర్ ఇన్స్టాలో కానీ మీకు క్లారిటీగా వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతుంటాయి. ఎక్కడో కూడా ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా ఫుల్ గా వీడియో చూడండి. ఎంటర్టైన్మెంట్ మేము మీకు అందిస్తాం. మీరు మాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేం చేయవసరం లేదు. రెస్పాన్సిబిలిటీ మాది, ఎంటర్టైన్మెంట్ మీది. గోవా సమీపంలో అతి దగ్గరలో రెండోసారి ఆపాడు ఫ్రెండ్స్. మరి రెండోసారి మీకు వీడియోలో క్లారిటీగా చూపించడానికి మేము ఇక్కడ దిగి మేము ఇద్దరు నడుచుకుంటూ అలా ముందుకు కూడా వెళ్ళాం. వాళ్ళ ట్రైన్ మూవ్ అయిపోతే మళ్ళీ పరిగెట్టుకుంటానే ఎక్కాల కంపల్సరీగా. ఒకసారి మామ నువ్వు బ్యాక్ సైడ్ ఆ కొండ చూపించు మామ. నువ్వు ఆ కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎత్తులో ఉందో. ఈ టన్నెల్ కూడా చాలా భయంకరంగా ట్రైన్ ఎక్కేస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన టన్నల్స్ అన్నిటిలో కూడా ఇదే మనకి కొంచెం వీడియో తీసుకుని గ్యాప్ ఇచ్చి అంత ఇది ఇచ్చింది. అందుకే మీకు చూపిస్తున్నాను. ఒకసారి ఇంకో బ్యాక్ వ్యూ కూడా ఒకసారి చూడండి, ఫ్రంట్ వ్యూ చూడండి. ఇప్పుడు వెళ్ళిపోయాం లోపలికి. టన్నల్ ఎండింగ్ లో ఉన్నాం ఫ్రెండ్స్. మనం అయితే మొత్తానికి ఒక మంచి టన్నల్ అయితే చూపించగలిగామని అనుకుంటున్నాను. రైట్, వీఆర్ హియర్. బయటకు వచ్చేసాం టన్నల్ నుంచి. కానీ టన్నల్ లో మాత్రం చాలా హీట్ ఉంది ఫ్రెండ్స్. గూడ్స్ ట్రైన్ ఎలా జరిగిందో చూసారా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం ఈ టనల్స్ అన్ని దాటిన తర్వాత డబుల్ ట్రాక్ చూసాం ఫ్రెండ్స్. ఐ థింక్ ఏదైనా స్టేషన్ ఏమైనా రైల్వే స్టేషన్ ఏమైనా వస్తుంది అనుకుంటా ఫ్రెండ్స్. మూడోసారి ఆగింది గోవా వచ్చేటప్పుడు ఈ టనల్ మధ్యలో, లేదంటే ఈ వాటర్ ఫాల్స్ మధ్యలో, ఈ నేచర్ మధ్యలో మూడోసారి ఆగింది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. చూసారా, మేము ఇంకా 2 స్టేషన్ దగ్గరలోనే ఉన్నాం. గోవా అయితేనే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాం. మరి గోవా వెళ్ళడానికి మాత్రం మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఫ్రెండ్స్ తో ట్రైన్ జర్నీ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా రండి. టన్నల్ నంబర్ 16, వీఆర్ గోయింగ్ స్లోలీ ఇన్ టు ద టనల్. చూడండి ఫ్రెండ్స్ ఎంత చీకటిగా ఉందో, చాలా చీకటిగా ఉందో. ఈవెన్ లైట్స్ కూడా, లైట్ ఫెసిలిటీ కూడా ఏం లేదు. ట్రైన్ కూడా చాలా స్లోగా మూవ్ అవుతుంది. మెల్లగా వీఆర్ గోయింగ్ టు ఫియర్. మెల్లగా లోపల ఏదో చిన్న భయం. హలో గైస్, గోవా అంటే అడ్వెంచర్, అడ్వెంచర్ అంటే గోవా. రండి మామ రండి, గోవాకి రండి, అడ్వెంచర్ చేద్దాం. చివరికి వస్తాం ఫ్రెండ్స్. ఇప్పటికీ మేము 16 టన్నల్స్ అంటే 16 టన్నల్స్ దాటాం. ఇంకెన్ని టన్నల్స్ ముందు ఉన్నాయో తెలియదు. వచ్చేసాం 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 బయటకు వచ్చేసాం. గోవా అంటే ఏదో అలా ఉంటదని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను, కానీ గోవా అంటే దంచి కూడా వస్తానని నేను టన్నల్ చూసినప్పుడే అర్థమైంది. మామూలుగా లేదు ఈ ట్రిప్. మరి చితకనమాట ట్రిప్. గోవాకి అయితే బయలుదేరిపోయాం, దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. మీకు గోవా ఎలా ఉందో చూపించడానికి, ఒక సామాన్యుడు గోవా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ ఏమేం చేయగలరని చూపించడానికే మేము గోవా ప్రయాణం పెట్టుకున్నాం. నేను నా ఫ్రెండ్ జీవిఆర్. అండ్ మిస్టర్ జీవిఆర్. ప్రతిదీ కూడా ఎక్కడ మిస్ కాకుండా వీడియోస్ మాత్రం చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది అసలు గోవా ఏంటి, గోవా వెళ్తే ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్ ఎక్కాలి. మనం అయితే తుని నుంచి వెళ్ళాలనుకుంటే తునిలో ట్రైన్ ఉండదు. విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రిలో ఉంది అమరావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం గోవాలో అయితే దిగిన తర్వాత బస్సు ఎక్కడా ఖాళీ లేదు. ఈ కండక్టర్ ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకు అసలు. ఇంకా వరస పెట్టి ఎక్కించేస్తున్నాడు. బస్సు ఫుల్ అయిపోయింది. మాకైతే చెమటలు పడేస్తున్నాయి.
ఆంధ్రలో ఎక్కడ ఉండదు నాకు తెలిసి. ब्लॉगिंग करने के लिए आया हूँ भाई, मेरा 1200 किलोमीटर पीछे से. హలో గైస్, మొత్తానికి అయితే చెమటలది ఎలా పడేసి చూసారు. చాలా దారుణంగా ఉంది గోవా అయితేనే. ఎండ కూడా అలాగే ఉంది. అలాగే మన గోవాలో కూడా ఇది అసలు ఎక్కడ మన రైల్వేలో కూడా అంత జనం ఉండరు. వాడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. భయ్యా తుమ్కా నామ్ క్యా? टैक्सी టాక్సీ వాలా ఎంజాయ్ ఫుల్ గా. వాడు బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మనం గుర్తు పెట్టుకోవాలి గోవాలో ఖచ్చితంగా. కలుంగట్టనే ఏరియాకి వెళ్ళాలి, ఇదే బస్ మనం ఎక్కాలి. మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. ఒక్క మనిషికి కలిపి 35 రూపాయలు టికెట్ ఛార్జ్ చేశారు. మీకు క్లారిటీగా చూపెడతాను నేను. 70 రూపీస్ ఏసీ బస్సు. కనీసం 35 రూపాయలకి గోవాలో ఇడ్లీ రాలేదు. మీకు తెలుసా? 35 రూపాయలకి ఇడ్లీ రాలేదు ఫ్రెండ్స్. 3 ఇడ్లీలు కలిపి 40 రూపాయలు తీసుకున్నాడు. అలాగే ఎక్స్ట్రా చట్నీకి కూడా 10 రూపీస్ పే చేసాం మేము. కానీ ఈ ఏసీ బస్సు అన్నది 35 రూపాయలకే ఇవ్వడం అన్నది చాలా రేరు. దిస్ ఇస్ గోవా.